ఈవెన్ తమిళ్‌లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కొంతమంది ఇటు చాలా తక్కువ. తెలుగులో కంటే తక్కువ. ఇక్కడ ఏంటంటే ధోని రిఫరెన్స్. ఇక్కడ ధోని కోసం సీఎస్కే ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ కోసం ఎంఐ ఫ్యాన్స్, అలా లాయల్టీస్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఉన్న ఫ్యాన్స్ ముందర నుంచే ఉన్నారు. ఆ టీమ్ ఫ్యాన్స్ ఆర్ వెరీ స్పెషల్ బికాజ్ ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఆ కనెక్ట్ లేకపోయినా కూడా టీంని బ్యాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్గా బాగా పర్ఫామ్ చేస్తున్న దాని ఫ్యాన్స్ అయిపోలేదు ఎవరు, ముందు నుంచి కూడా చేయకపోయినా దానికి బ్యాక్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫర్ ఆర్సీబీ ఆల్సో, కప్పు లేదు 16 సంవత్సరాలుగా, ఆయన కూడా బ్యాక్ చేస్తూనే ఉంటారు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ తెలుగు స్టేట్స్లో ఇలా చీలిపోయి ఉన్నారు ఫ్యాన్స్. సో మీకు ఎస్ఆర్హెచ్ గేమ్ వర్సెస్ ఆర్సీబీ ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి నచ్చదు, ఆర్సీబీ సిఎస్కే ఉంటే సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు, వీళ్ళ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో సిఎస్కే మ్యాచ్ అయింది అనుకోండి, ఆ రోజు వరుసగా రాత్రి నాకు బూతులు ఉంటాయి, ధోని తప్ప ఇంకేం మాట్లాడవా అని. ఓకే, ఆర్సీబీ మ్యాచ్ అయిపోయింది, కోహ్లీ సెంచరీ తప్ప ఇంకెవరి సెంచరీకి అసలు కామెంటరీ చేయవా, రోహిత్ శర్మకి ఎప్పుడన్నా కామెంటరీ చేసావా అసలు అని చెప్పి తిడతారు. రోహిత్ శర్మ సెంచరీ వస్తే, రోహిత్ శర్మ పుల్ షాట్ గురించి ఏమైనా మాట్లాడితే, ఎప్పుడైనా విరాట్ కోసం ఇట్లా కామెంటరీ చెప్పావు, ఎందుకు అలా గుర్తించుకుని తిడతారు. ఓకే, అన్ని తప్పులు చేస్తుంటారు. లేదా నేను అందరి గురించి ఒకేలా మాట్లాడుతున్నా, మీరు ఏ టీం ఫ్యానో దాన్ని బట్టి మీ ఒపీనియన్ నా గురించి మారుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న, ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియంకి వెళ్ళినప్పుడు వెన్ ఐ సా ది మ్యాచ్, అన్ని మ్యాచ్లు 250 దాటితే ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఏమైందంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండేసరికి, బయట జెర్సీలు అమ్ముతారు కదా, విరాట్ కోహ్లీ జెర్సీస్ మాక్సిమం జనాలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ జెర్సీ, క్లాస్ అండ్ జెర్సీ కూడా జనాలు కొనుక్కొని వేసుకొని స్టేడియంలోకి వస్తున్నారు. అండ్ టాస్ జరిగినప్పుడు ఆర్ అదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి రాగానే గట్టిగా అరిచారు. అది ఎక్స్పెక్టెడ్, రైట్? సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇంత సౌండ్ వస్తుంది, తిరిగి చూస్తే విరాట్ కోహ్లీ ఎంట్రీ. ఓకే, అర్థమైంది. టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ రాగానే అంతే గట్టిగా అరిచారు. నాకు అర్థం కాలేదు, టాస్లో ఫ్యాఫ్ టు ప్లేసి ప్యాట్ కమిన్స్, ఇండియన్ స్టార్ ఎవరు లేడు, అంతే గట్టిగా అరుస్తున్నారు. బిగ్ స్క్రీన్లో ట్రావిస్ హెడ్ రాగానే అంతే గట్టిగా అరిచారు. సో ఇప్పుడు మీరు డెసిబల్ లెవెల్స్ మెజర్ చేస్తే బహుశా కాస్త తక్కువ ఉండొచ్చేమో విరాట్ కోహ్లీతో పోలిస్తే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. అంటే వార్నర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి, అది అది వార్నర్ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్కి. ఎవరైతే టీంతో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, ఎవరైతే వార్నర్ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీంలో తీస్తారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియా అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి T20 ఆడు, అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 రన్స్ ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి, బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ రన్స్, 55+ రన్స్ ఇచ్చాడు. ఆ మ్యాచ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగా చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది, గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది, అంటే అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores మాడ్కి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది, ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్. బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్నవంతా జరుగుతున్నాయి ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200+ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి, పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2, బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ 1-2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి లేదు, తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 hour 2 hours అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రిలీ నో. ఆ మ్యాచ్లో 1 over ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ ఇస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడు, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం
WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి. ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 అవర్స్ మనోడు వేస్తుంటేనే కొంచెం అట్లా అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐపీఎల్ వచ్చేసరికి సడన్గా తనిప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు. రైట్, నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది. అండ్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ ఈ సీజన్. ఈ రన్స్ 6లు 4లు తెగ కనిపిస్తున్నాయి. ఈ సీజన్ కి మెయిన్ గా కమెంటరీ చెప్పడం ఎలా అనిపించింది? కష్టంగా ఉంది. ప్రతి మ్యాచ్లో ఆ 6లు 4లు కొడుతుంటే చెప్పి అరిచి కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ అట్ సమ్ పాయింట్ యూ విల్ లూజ్ యువర్ వాయిస్. అది సహజం, జరుగుతుంది. బికాజ్ కాన్స్టెంట్గా ప్రతి మ్యాచ్లోనూ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ప్రతి మ్యాచ్లో 6లు కొట్టి ఇట్ టేక్స్ అ టోల్ ఫర్ షూర్. అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ కాన్షియస్ ఎఫర్ట్ ఇది. స్టార్ స్పోర్ట్స్ అంత వరకు హోస్టింగ్ తక్కువ చేసేవాడిని, అప్పుడప్పుడే ఛాన్సులు దొరికేవి. జియో సినిమాకి మూవ్ అయిందే అందుకు, బికాజ్ కామెంటరీతో పాటు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టే ఇటు మూవ్ అయ్యా. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయా స్టార్ స్పోర్ట్స్ నుంచి అడిగారు. దిస్ ఇస్ ద రీజన్, బికాజ్ గ్రోత్ కావాలనుకున్నాను పర్సనల్గా. అండ్ ఇక్కడ నాకు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా వస్తాయని తెలుసు. ఆబ్వియస్లీ మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. సో కామెంటరీతో పాటు ఇది కూడా వస్తుందని తెలుసు కాబట్టి ఇటు మూవ్ అయ్యా, విచ్ ఇస్ వై ఆన్ గ్రౌండ్ హోస్టింగ్. చాలా మంది స్టార్ స్పోర్ట్స్ బెస్ట్ కదా అనుకుంటారు. ఇటు టీవీ ఉంది, కొంచెం బ్రాండెడ్. కరెక్ట్, స్టార్ స్పోర్ట్స్ అని ఉంది కాబట్టి కొంచెం అదే మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మీరు ఎందుకు జియో సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇచ్చారు? అందరూ అనుకుంటారు అంబానీ, ఈ చాలా మంది రాస్తారు ఇది. ఐఎమ్ షూర్ యువ్ సీన్ దట్ ఇన్ ద కమెంట్స్. అంబానీ ఏదో మాకు పిలిచి అందరికీ డబ్బులు ఇచ్చారని కాదు. నిజంగా చెప్పాలంటే తక్కువ డబ్బులకి వెళ్ళాను జియో సినిమాకి నేను కంపేర్ టు స్టార్ స్పోర్ట్స్. బట్ నేను యాక్చువల్లీ నమ్మబుల్లా లేదు, ఉండదు, బికాస్ అది చెప్పినా కూడా ఎవరు నమ్మరు. నాకు తెలుస్తుంది. నేను వెళ్ళింది గ్రోత్ కోసం. ఐ వెంట్ ఫర్ న్యూ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళింది ఉట్టి కామెంటరీ అంటే స్టార్ స్పోర్ట్స్లో కూడా వద్దన్నా చేయిస్తారు, వాళ్ళకేం బాధ లేదు. కామెంటరీతో నా కామెంటరీతో ఇబ్బంది లేదు. బట్ నాకు అంతకంటే నెక్స్ట్ ఇంకేమన్నా కావాల్సి ఉంది. 5 ఏళ్ళుగా కామెంటరీ చేస్తూ వచ్చా. ఐ వాంటెడ్ సంథింగ్ అడిషనల్, ఇంకో ఛాలెంజ్ కావాలి.